ప్రతి క్షణం నీతోనే ఉండాలని, నీ పక్కనే ఉండాలని ఆశపడుతున్నాను. ఆఖరికి చితిలో కూడా. ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడెందుకు? వాటి గురించి మాట్లాడుకోవడం వల్ల తిరిగి వస్తాయా? లేదు కదా. మరి రానప్పుడు, తిరిగి జరగవని తెలిసినప్పుడు వాటి గురించి మాట్లాడుకోవడం, తెలుసుకోవడం ఎందుకు జరగదు? ఆ అమ్మ ఎవరైనా సరే తనకు పెళ్లి కాకపోతే తన తీసుకొచ్చి నీతో పెళ్లి జరిపిస్తాను. తను ఎవరో కాదు, మీనాక్షే కాబట్టి. నీ మనసులో మీనాక్షి మీదున్న ప్రేమను పూర్తిగా చెరిపేసుకొని వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోరా. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోతుంది. కొడుకు ప్రేమ కోసం ఈ నిశ్చితార్థాన్ని ఖచ్చితంగా చెడగొడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అనుబంధాల కోసం కొడుకు ప్రేమనే చంపుకోమని సలహా ఇస్తుంది. సో ఆఖరి అస్త్రాన్ని, అసలైన ఆయుధాన్ని ఉపయోగించాల్సిందే. చూడు బలరాం, అన్నిటినీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు నాన్న. ఒక మంచి అమ్మాయిని చూసి తమ్ముడితో పాటే నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? అలాగే పెద్దమ్మా. కానీ ఒక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? నా స్థానంలో నీ కన్న కొడుకుండి ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను అని అంటే అప్పుడు కూడా ఇదే సమాధానం చెప్తావా? నీ కన్నబిడ్డ బాగుండాలని, వాడి భవిష్యత్తు ఆనందంగా ఉండాలని నువ్వు కోరుకోవా? నీ కన్నబిడ్డ నీ కళ్ళ ముందే ఇలా నరకం అనుభవిస్తుంటే నీకేం బాధ అనిపించట్లేదా? చావు తప్ప మరో మార్గం కనిపించట్లేదని నేనేడుస్తుంటే నీ బిడ్డ కన్నీళ్ళు నీకు కనిపించట్లేదా? నీ కొడుకు ఇంత బాధపడుతుంటే అంత తేలిగ్గా ఎలా చూడగలుగుతున్నావమ్మా? అంత తేలిగ్గా ఎలా చూడగలుగుతున్నావమ్మా? అంత తేలిగ్గా ఎలా చూడగలుగుతున్నావమ్మా? నీ కొడుకు ఇంత బాధపడుతుంటే అంత తేలిగ్గా ఎలా చూడగలుగుతున్నావమ్మా? నీ బిడ్డ మనసులోని బాధని పోగొట్టాలని, వాడి కన్నీళ్ళని తుడిచి వాణ్ణి ఆనందంగా ఉంచాలని నీకెందుకు అనిపించట్లేదమ్మా? ఒక తల్లిగా నీ కొడుకు ఆనందం కోసం ఏం చెయ్యలేవా అమ్మా? బలరాం, నీకు ఈ విషయం ఎలా? ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్ నీతో చెప్తున్నప్పుడు విన్నానమ్మా. నేను నీ కడుపున పుట్టిన బిడ్డనని, కానీ నేను చచ్చిపోయినట్టు డాక్టర్తో తాతయ్య నీకు అబద్ధం చెప్పించారని, నన్ను ఈ ఇంటి బిడ్డగా పెంచాలన్న నిర్ణయం తీసుకున్నారని కూడా అన్నీ నాకు తెలుసమ్మా. నువ్వు నా బ్రదర్ సల్వా, అయ్యవర్ సత్తానా? ఓ మై గాడ్, ఐ కాంట్ నమ్మలేకపోతున్నాను తెలుసా. వాట్ వదినా, వాట్ ఈస్ దిస్? ఈ నిజాన్ని నాతో ఎందుకు టెల్లింగ్ చేయలేదు? వీడు నా అల్లుడన్న విషయాన్ని ఎందుకు సీక్రెట్ గా కీపింగ్ చేసావు? వదినా, ఐ ఆస్కింగ్, టాకింగ్ సేవేంటి? ఎందుకు సీక్రెటింగ్ చేసావు? అంటే నన్ను అంత లాగ్ జంపులో ఉంచుతున్నావు అనమాట. ఓ మై గాడ్, ఓ మై గాడ్, స్టాప్ ఇట్. బలరాం, ఏమిట్రా ఇది? ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక, ఆఖరికి నీకు కూడా చెప్పుకోలేక నాలో నేను నరకం అనుభవించానురా. ఈ విషయం తెలిస్తే నా చెల్లెలు ఏమైపోతుందోనని
తనకెలా చెప్పాలో నీకెప్పుడు చెప్పాలో అర్థం కాక నేను ఎంత క్షోభను అనుభవించానో నాకు మాత్రమే తెలుసురా. ఈ నిజాన్ని ఎవరికీ తెలియకుండా ఉంచాలని చాలా జాగ్రత్త పడ్డానురా. కానీ ఎవరికైతే తెలియకూడదు అనుకున్నానో వాళ్ళకే తెలిసిపోయింది. ఓ మై గాడ్, అంటే ఏంటి వదినా నీ ఉద్దేశం? నేను ఫ్లాష్ న్యూస్ కంటే ఫాస్టింగ్ గానా, లేకపోతే అగ్గిపుల్లలాగా అంటించేస్తానా? త్రిపుర, దయచేసి మాట్లాడకు. రేపు ఈ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. అలాంటి ఈ టైంలో వీడు సొంత కొడుకు కాదని తెలిస్తే నా చెల్లెల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. తను ఈ నిజాన్ని తట్టుకోగలదా? తట్టుకొని బతకగలదా? ఏదైనా జరగరానిది జరిగితే ఈ ఇంటి నిండా ఆనందాన్ని చూడాల్సిన సమయంలో కన్నీళ్లే చూడాల్సి వస్తుంది. ఓ మై గాడ్, భలే ఉన్న వదినా నువ్వు. తట్టుకోలేదని నిజం టెల్లింగ్ చేయకుండా దాచేస్తావే ఏంటి? అబ్బో, దాచాలి త్రిపుర. దాచడం మాత్రమే కాదు, ఈ నిజాన్ని ఇక్కడతోనే మర్చిపోవాలి. త్రిపుర, నాకు మాటివ్వు. నిజాన్ని ఎక్కడ చెప్పనని, ఇక్కడతోనే మర్చిపోతానని నాకు మాటివ్వు. ఓ మై గాడ్, హౌ ఇస్ ఇట్ వదినా? దాచడం చాలా కష్టం కదా. ఐ కాంట్. త్రిపుర, నువ్వు నాకు మాట ఇవ్వకపోతే నా ఆడబడుచు అన్న విషయాన్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది. నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా మాట ఇవ్వు. అమ్మా, అత్త తరపున నేను మాటిస్తున్నాను. ఈ నిజం మనకి తప్ప మరో మనిషికి తెలియదు. మన మధ్య సమాధి అవుతుంది. నేను మాటిస్తున్నాను. నాది ప్రామిస్. బలరా, సమాధి కావాల్సింది ఇది మాత్రమే కాదురా, నీ మనసులో ఉన్న మీనాక్షి మీద ప్రేమ కూడా. ఎందుకు చెప్తున్నానో దయచేసి అర్థం చేసుకో. అల్లుడు, వై టెన్షన్? యువర్ సప్తా ఇయర్ నౌ. లుక్ అల్లుడు, హౌస్ పెయింటింగ్ చేయగానే ఫెస్టివల్ కాదు, ఆనందపడిపోగానే ఎంగేజ్మెంట్ కూడా అవదు. దిస్ ఎంగేజ్మెంట్ ని, దట్ పెళ్లిని ఆపే బాధ్యత నాది. అట్టాగే నువ్వు లవింగ్ చేసిన అమ్మాయితో నీ మ్యారేజింగ్ చేసే బాధ్యత కూడా నాదే. అందుకనే ఈ అత్తను బిలీవింగ్ చేసి కూల్ డ్రింక్ తాగినంత కూలింగ్గా ఉండిపో. నెక్స్ట్ స్టోరీని నేను రన్నింగ్ చేయిస్తానుగా. నీ మ్యారేజ్కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ ఈ త్రిపుర దేవి. ఓకేనా? ఓయ్ అబ్బో, ఈ గుంటడేంది ఏం మాట్లాడకుండా తుర్రుమని వెళ్ళిపోయాడు. అయినా అవసరం వాడిది కదా, వాడే వెతుక్కుంటూ వస్తాడు. ఏది ఏమైనా మనం చెలరేగిపోవడానికి భలే ఆయుధం దొరికింది. వాడుకోవాలి, ఓ రేంజ్లో ఆడుకోవాలి, దొరికినంత దండుకోవాలి. Yes! కన్నయ్య, చూసుకో. మామ్, క్రిష్,
పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకో. సువర్ణ, క్రిష్ కలకాలం పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలని దీవించు. నానా, ప్రపంచంలో ఉన్న ఆనందమంతా ఆ భగవంతుడు నీకివ్వాలని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్స్ స్వర్ణ. క్రిష్, ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలన్నీ వీడి పట్టాభిషేకానికి వచ్చిన శ్రీరామచంద్రులా ఉన్నారు. ఇకపై మీ జంట మీద ఎలాంటి చెడు దృష్టి పడకూడదు. మీరందరూ ఆశీర్వదించాక నా పైన ఎలాంటి చెడు దృష్టి పడదు. కన్నయ్య, అప్పు, ప్రధాన ఉంగరం బాగుందా? చాలా బాగుంది సువర్ణ. కన్నయ్య, ఈ శ్రీరామచంద్రుడు ఆ జానకీదేవికి తొడిగే ఉంగరం నీకు నచ్చిందా? సూపర్, అద్భుతం స్వర్ణ. నీ సెలక్షన్ సూపర్. స్వర్ణ, ఇంకా నేను రెడీ అయినట్టే కదా? ఒకసారి మీనాక్షిని చూసొస్తాను. అప్పు, చూసావు వీడి తొందర? వీడి కళ్ళకి ఎదురుగా ఉన్న అమ్మలు కనిపించట్లేదు. మీనాక్షి కోసం పరిగెడతాడంట. పరిగెత్తని సువర్ణ, నూరేళ్లు అలాగే ఒకరి కోసం ఒకరు ఇలాగే ప్రాణంగా ఉండాలని ఈ జంటని దీవిద్దాం. థ్యాంక్స్ మ్యామ్. క్రిష్, కాస్త ఓపిక పట్టు. అక్కడ పెళ్లి కూతురు కూడా నీకు తగ్గట్టుగా రెడీ అవ్వాలి కదా. అవును కనుకో, పంతులు గారికి పూజకన్నీ రెడీ చేయమని చెప్పావా? మీ మరిది అక్కడే ఉండి పంతులు గారికి అన్ని బుర్ర తింటున్నాడా? పిన్ని, బాబాయ్ అక్కడే ఉంటే ఆ పంతులు గారి బుర్ర పంచేయక చేసిందే చేస్తూ సాయంత్రం దాకా చేస్తూనే ఉంటాడు. త్వరగా బాబాయ్ని పిలిచే ప్లీజ్. అది నిజమే. ఈయన పంతులు గారిని ఈ పాటికే ప్రశ్నలతో పలహారం చేసేసి ఉంటారు. చూసొస్తానక్క. సరే. కనకం, మాణిక్యాన్ని ఒకసారి రమ్మను, నేను మాట్లాడాలి. అలాగే అక్క. నా 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 నా. నీ మనసులో మీనాక్షి మీదున్న ప్రేమను పూర్తిగా చెరిపేసుకొని వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోరా. ఓ మై గాడ్, పిగ్గల్లుడేంటి కరెంటు పెట్టిలో తోక పెట్టిన బల్లిలాగా అట్లా షేకింగ్ అయిపోతున్నాడు. మనం అమెరికా గోయింగ్ చేయడానికి, అన్నయ్య ఇంట్లోనే పర్మనెంట్ గా పాతుకుపోవడానికి అల్లుడు ఆవేశం ఏమన్నా యూజింగ్ అవుతుందేమో. సీన్లోకి ఎంటరింగ్ అయిపోతే పాలా. హాయ్ పిగ్గల్లుడు. వావ్, వాట్ ఏ ఓపెనింగ్స్. ఏంటి ఓపెనింగ్సా? ఓపెనింగ్స్ ఏంటి? ఓ మై గాడ్, కింగులా ఉంటావు. నువ్వు కూడా ఇంగ్లీష్ లో ఈకేనా? అదే అల్లుడు, ఆనందంగా ఉంటారే దాన్ని ఇంగ్లీష్ పీసులో ఓపెనింగ్స్ అంటారు. దాన్ని ఓపెనింగ్స్ అంటారత్తా, హ్యాపీనెస్ అంటారు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నాకు తెలియకుండా ఒక్కసారి ఎంత మార్పింగ్స్ వేసేసినాడు వాడు. జిమ్ అడిపోను. సరే గాని అల్లుడు, ఇంత ఆనందంగా ఉన్నావు కదా, వాట్ ద రీజనింగ్? ఇది ఆనందమా? ఇది ఆనందమా? కోపంతో రగిలిపోతూ ఆవేశంతో చచ్చిపోతూ ఉంటే అది నీకు ఆనందంగా కనిపిస్తుందా? ఓ మై గాడ్, ఏదో అల్లుడు కదా అని జోకింగ్ చేసినాను, దానికి ఇంత సీరియస్ ఎందుకు అబ్బాయి?
అయినా వైట్ టెన్షన్ అల్లుడు, యువర్ సత్తా ఇయ్యారు కదా. టెల్లింగ్ సే వాట్ ద ప్రాబ్లం, వై ఆవేశం? నాకు దక్కాల్సిన అమ్మాయికి నిశ్చితార్థం జరుగుతూ ఉంటే కోపం రాకుండా ఆవేశం లేకుండా ఎలా ఉంటుంది? అల్లుడు, నిశ్చితార్థం జరగబోతా ఉంది, అంతేకాని ఇంకా జరగలేదు కదా. మరి దానికే ఏదో హౌస్ ఫైరింగ్ అయిపోయినట్టు వై అంత ఆవేశం చెప్పు. అత్తా, మతి లేకుండా మాట్లాడకు. కాసేపట్లో జరుగుతుంది కదా. నో కదా, జరగనివ్వం కదా. ఎస్ అల్లుడు, ఐ టెల్లింగ్ ట్రూత్. నిశ్చితార్థం డూయింగ్ చేయడానికి పంతులకి 100 మంత్రాలే తెలిస్తే దాన్ని చెడగొట్టడానికి మనకి లచ్చ ప్లానింగ్లు తెలుసు కదా. అత ఏమంటున్నావు అత? నిశ్చితార్థాన్ని చెడగొట్టడానికి నీ దగ్గర ప్లాన్ ఉందా? చెప్పతా, ఏంటా ప్లాన్? చెప్పతా, చెప్పు, చెప్పతా, చెప్పతా, చెప్పు, చెప్పతా, చెప్పు. సారీ సారీ, చెప్పు, చెప్పతా. ఇప్పుడు నిశ్చితార్థం జరిపించాలంటే ఫస్ట్ వాట్ ఉండాలి? అమ్మాయి అబ్బాయి? నెక్స్ట్ పూజారి. ఓ మై అమ్మాయికి బిగ్గల్లుడు. వీటన్నిటికంటే ఇంపార్టెన్స్ రింగ్స్. బోరింగ్ వేయకుండా వాటరు, రింగ్స్ లేకుండా నిశ్చితార్థం జరగదల్లుడు. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. మై ఐడియాల్ని క్యాచింగ్ చేయడం అంత ఈజీ కాదు గాని క్లీనింగ్ గా చెప్తాను విను. ఇప్పుడు ఆ మీనాక్షి వాళ్ళు నిశ్చితార్థం కోసం తెచ్చిన ఉంగరాన్ని మనం కొట్టేస్తాం. ఉంగరం మిస్ అయిందన్న మ్యాటర్ని మనం అదునుగా తీసుకుని ఎంత రచ్చ డూయింగ్ చేయాలో అంత రచ్చ చేసేద్దాం. యుద్ధం, భయానకం, బీభత్సం, దెబ్బకి నిశ్చితార్థం స్టాపింగ్ అయిపోవాలా. హౌ ఇస్ మై ఐడియా? బానే ఉంది కానీ. బానే ఉందా? బిగ్గల్లుడు, నాటు బాంబ్ అంత పవర్ఫుల్ గా ఉంది. అయినా నేను టెల్లింగ్ చేయడం ఎందుకు, నువ్వే లుకింగ్ చేస్తావు కదా. ఇదిగో అల్లుడు, నేను పోయి రింగ్ కొట్టుకొస్తాను, నువ్వు కూలింగ్ గా ఉండు, సరేనా? ఇదిగో అత్త, ఆ భూదేవి అసలుకే కంచు. ఏదైనా తేడా వచ్చిందనుకో మామూలుగా రచ్చ చేయదు. అల్లుడు, అది కంచైతే మనం ఫైరింగ్ యాషింగ్ చేసి పడేస్తా. ఏమైంది గీత? అబ్బా అక్క, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అయ్యో అయ్యో అయ్యో, అసలు కనురెప్పలు కొట్టాలనిపించట్లేదు. నాకే ఇలా ఉంటే పాపం బావగారి పరిస్థితి ఏంటి, ఎలా తట్టుకుంటారు? గీత, గీత చెప్పింది నిజమే. ఎవరి చూపులు ఎలాంటివో, ఏ చెడు దృష్టి నీ మీద పడకూడదు. ఇదేనా బ్రైండింగ్ రూము? నువ్వేనా పెళ్లి కూతురివి?
మా కృష్ణని బాస్కెట్లో వేసింది నువ్వేనన్నమాట. అంత మనిషిని ఎత్తి బాస్కెట్ లో వేయటానికి మా పిల్ల బాస్కెట్ బాల్ ప్లేయర్ ఏం కాదండి. మీరెవరు బుల్డోజర్లా తోసుకొచ్చేస్తున్నారు? వాట్ 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 నన్ను బుల్డోజర్ అని టాకింగా? బిగ్ పీపుల్స్ తో ఇలాగైనా మాట్లాడేది? నేను వెళ్ళి మా సువర్ణ వదిని కంప్లైంట్ ఇచ్చి వస్తాను. నేను అసలే ఈ ఇంటికి ఆడబడుచుని. అమ్మా భూదేవి, మీనాక్షి రెడీ అయినట్టేనా? ఈ ఓల్డ్ మ్యాన్ ఎవరు? పెళ్లి కూతురు తండ్రి, ఆయన మా మావగారు. మేము అన్నా వదిలినాం. ఓహో, అందుకనేనా మా వదిన ఇయర్స్ లో ఫ్లవర్స్ పుట్టింగు? అదే మాటమ్మా. ఇంతకీ మీరెవరు? నా పేరు త్రిపుర. మా వారు తిప్పు తిప్పు అంటారు. ఏం తిప్పమంటారు? అమ్మాయి హెయిర్ లో ఫ్లవర్స్ ఫుల్ గా పెట్టారు. మరి నగలన్నీ ఒరిజినల్సేనా? లేదు, ప్లాస్టిక్. పెళ్లికి ఒరిజినల్ వి పెడదామని. భూదేవి, హాస్యకం అండి, హాస్యం ఆడుతున్నాను వదిన గారితో. వదిన గారు, మళ్ళీ మన మాట, ఆ జుట్టది ఒరిజినలేనా? యు కంట్రీ పీపుల్స్, నా హెయిర్ టీత్ అన్ని ఒరిజినల్సే. ఆ రెండోది మేము అడగలేదుగా. హూ ఇస్ దిస్ గర్ల్స్? పెళ్లి కూతురికి చెల్లెలు కూడా ఉందా? సొంత చెల్లి కాకపోయినా అంతకంటే ఎక్కువ కదక్కా. భూదేవి ఏదన్నా సహిస్తుంది కానీ అవమానాన్ని మాత్రం సహించదు. చూడండి, అబ్బాయి శక్తిని మించిన వాడని డైమండ్ రింగ్ తెచ్చాం. తెచ్చారా? చెప్తానే.